మరి మీరు మందికి సంసార లెక్కలు చెప్తే అది బాగుంటుందని అంటున్నాం మేము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జనరల్గా ఒక 4-5 పేర్లు చెప్తే అదంతా పెట్టాలంటే ఒక 100-200 మంది పేర్లు ఉన్నాయి. పాపం దానికోసం టీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు. ఇయలో విజయశాంతి గారిని టీఆర్ఎస్ పార్టీలో రమ్మని చెప్పి ఆమె పెట్టిన పార్టీని విలీనం చేసుకొని ఆమెను ఎన్నో అవమానాలకు గురి చేసి టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళేటట్టు చేసిండు కేసీఆర్. అదేవిధంగా జయశంకర్ గారు బతుకున్నప్పుడు ఎన్నోసార్లు అవమానపరిచిండు. మేము స్వయంగా అక్కడ కూర్చున్నప్పుడే తాగి కూర్చుందంటే ఆయన పాపం అక్కడ పడ్డాడు. వెనుక నరసింహారెడ్డి గారు లేకపోతే దెబ్బలు తలిగేది. ఇది కేసీఆర్ గారి చరిత్ర. ఇన్నాయను టీఆర్ఎస్ పార్టీ బలోపేతం మీద ఉపయోగించుకున్నాడు, బయటికి నెట్టేసిండు. రవీంద్ర నాయకును పార్టీలో ఉంచుకున్నాడు, తంతె పోయి బయటపడ్డాడు. ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి, దాదాపు 100 మందిని. ఇంకొక పేరు చెప్తారు, ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవడానికి, టీఆర్ఎస్ పార్టీ నడవడానికి, టీఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం కాదు అయినది, టీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ ఉద్యమాన్ని చేసిన దాంట్లో ఈటల రాజేందర్ గారు కీలక పాత్ర వహించాడు. అప్పుడు వాళ్ళకి అధికారం లేదు, కేసీఆర్ కేటీఆర్ హరీశ్రావు దగ్గర అధికారం లేదు, డబ్బులు లేవు. అలాంటి సమయంలో ఈటల రాజేందర్ గారు ఆయన వ్యాపారం సంబంధించిన డబ్బులు పెట్టి ఆ పార్టీని బలోపేతం చేసిండు. ఆ పార్టీ తరపున నిలబడ్డాడు, గెలిచిండు, సీనియర్ నాయకుడు, మంత్రిగా ఉన్నాడు. అటువంటి ఈటల రాజేందర్ను టీఆర్ఎస్ పార్టీ కోసము అహర్నిశలు కష్టపడి డబ్బు శ్రమ జనాన్ని కదిలించినటువంటి చరిత్ర ఉన్నటువంటి మొత్తమైన ఆ కేసీఆర్ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీకి సాక్రిఫై చేసిండు ఈటల రాజేందర్. అటువంటిని పట్టపగలు టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి నెట్టేసి కేసులు పెట్టి రోడ్డు మీద వేసి బదనాం చేసి ఆయన రాజకీయాల్లో ఉండకుండా ఒక సందర్భంలో చేసినటువంటి చరిత్ర కేసీఆర్ కేటీఆర్ కుటుంబాన్ని. ఇక మళ్ళీ మీరు చెప్తున్నారు అవే బయట అంత అంటే టీఆర్ఎస్ పార్టీకి నేను కూడా భాగస్వామిని అన్నందుకు, టీఆర్ఎస్ పార్టీకి నేను కూడా వన్ ఆఫ్ ద ఓనర్ని అన్నందుకు ఈటల రాజేందర్ను పట్టవాటిని బయటికి నెట్టేసి కేసులు పెట్టి బయటికి నెట్టేసిండ్రు. ఆయనకు ఒక చరిత్ర ఉండే, చరిత్రహీనుడిగా చేసి బయటికి పంపించిండ్రు. మరి ఇవన్నీ గుర్తుకత్తలేరా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి? గుర్తుకు చేస్తున్నా, నేను గుర్తుకు చేస్తున్నా మీరు ఏం చేసింది. దళితుల్ని సీఎంని చేస్తానన్నాడు తెలంగాణ రాకముందు. దళితులను మోసం చేసిండ్రా లేదా? తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు అందరిని కూర్చోబెట్టుకొని ఇంట్లో అందరం కలిసికట్టుగా లేకపోతే తెలంగాణ రాదు అని చెప్పి మొత్తం కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్ అందరినీ నేను కూర్చొని పెడితే మా ఇంటికి వచ్చినప్పుడు విశ్వేశ్వరరావు గారు, సింహాద్రి గారు, అందరు ప్రొఫెసర్లు అంతా ఇప్పుడు బతికే ఉన్నారు. అయ్యా మిమ్మల్ని అందరినీ నేను మంత్రులు చేస్తా, ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రి కాదు, అవసరం అనుకుంటే నేను ఇగో ఈ 2 డిప్యూటీ సీఎం చేస్తానయా గజరకాంత్ అని అన్నాడు. చేసిండ్రావా మీరు? ఎంతమందిని మోసం చేసి తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ ఉద్యమకారులందరి శ్రమ ఫలితమే తెలంగాణ రాష్ట్రం.